ఇప్పుడు చెప్పబోయే ఈ టెక్నాలజీ అన్ని రంగాలలో కూడా అంటే అన్ని ఇండస్ట్రీలో కూడా ఒక ర్యాపిడ్ చేంజ్ అంటూ తీసుకురాబోతుంది. మనం ఒక రీటైల్ ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ గా గనక తీసుకున్నట్టయితే ఇది ఫుట్ఫాల్ ని బాగా తగ్గిస్తుంది, బట్ సేల్స్ ని ఎక్కువ పెంచుతుంది. అండ్ ఈ ఎక్కువ స్పేస్ ని తగ్గించి ఒక తక్కువ స్పేస్ లోనే ఈ షోరూమ్స్ ని ఏర్పరచుకునేలాగా చేస్తుంది. బట్ స్టిల్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండేలాగా చూస్తుంది. అండ్ ఇంకా పోతే ఈ ఆన్లైన్ షాపింగ్ లోను మనం ఈ ఓమిని ఛానల్ షాపింగ్ లోను మనం ఎక్కువగా ఈ ఆన్లైన్ రిటర్న్స్ అంటూ చూస్తాం. ఎస్పెషల్ గా ఈ రీటైల్ లో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్కువ రిటర్న్స్ అంటూ చూస్తుంటాం. సో ఈ రిటర్న్స్ ని తక్కువకి, ఈ హై పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ని తక్కువకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీ ఏంటో తెలుసుకునే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం మొబైల్ రంగంలో మనం స్టార్టింగ్ ఆఫ్ ద మొబైల్స్ చూసుకున్నాం. అది ఓన్లీ బటన్స్ మీద ఆధారపడి ఉండేది. తర్వాత మనకి టచ్ స్క్రీన్స్ అంటూ వచ్చాయి. ఇది ఒక పెద్ద రెవల్యూషన్ మొబైల్ రంగంలో అని చెప్పుకోవచ్చు. ఈ టచ్ స్క్రీన్ కి అప్గ్రేడెడ్ గా నెక్స్ట్ రాబోతుంది ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ నేమే ITAD, ఇమర్సివ్ టెక్ అండ్ డిస్ప్లే టెక్నాలజీ. సో ఇది ఒక అద్భుతం అనే మనం చెప్పుకోవాలి. ఇది ఎలాగ వర్క్ అవుతుంది అంటే మనం అగైన్ రీటైల్ ఇండస్ట్రీనే ఒక ఎగ్జాంపుల్ గా మనం ఎక్కువగా ఈ రీటైల్ స్టోర్స్ కంటూ విజిట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ దో ఆన్లైన్ షాపింగ్ అనేది ఉంది ఉన్నప్పటికీ కూడా. బట్ ఈ ఆన్లైన్ షాపింగ్ లో ఎస్పెషల్ గా ఒక ఫ్యాషన్ ఇదిలో మనం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ అంటూ రిటర్న్స్ అంటూ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ద టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనేది మనం ఆన్లైన్ లో ఎక్స్పీరియన్స్ చేయలేం కాబట్టి ఈ సైజ్ రిటర్న్స్ కానివ్వండి, ఇంకా లుక్ ఆన్ యూ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు వేసుకున్న తర్వాతనే మీకు అది హౌ ఇట్ లుక్ లైక్ అనేది మీకు అర్థమవుతుంది. సో వీటిని అన్నిటినీ కూడా 1 by 1 రీటైల్ ఇండస్ట్రీ అంటూ ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఈ టచ్ అండ్ ఫీల్ అనేది మాత్రం ఇండస్ట్రీ ఫిక్స్ చేసుకోలేకపోతుంది. మేబీ ద క్లోజర్ లుక్ లో ఆ ఫ్యాబ్రిక్ అంటూ వాళ్ళు పిక్స్ అంటూ పెడుతున్నారు, బట్ స్టిల్ యూ కాంట్ ఫైండ్ ద టచ్ అండ్ ఫీల్. సో ఈ టెక్నాలజీ, రాబోయే టెక్నాలజీ ITAD టెక్నాలజీ ఈ టచ్ అండ్ ఫీల్ ని మీరు ఉన్న చోటే ఎక్స్పీరియన్స్ చేసేటట్టు వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ టెక్నాలజీ ఎట్ ద హోమ్ మీ డివైస్ లోనే, మీ డివైస్ చేతనే ఇది అవైలబిలిటీలో కంటూ వస్తే మీరు ఈ షాప్స్ కి విజిట్ చేసే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. బట్ స్టిల్ షాప్స్ ఆర్ ఎగ్జిస్ట్. మనం అనుకున్నట్టుగా ఒక ఎక్కువ షాప్స్ ఉండేదానికంటే కూడా తక్కువ స్పేస్ లో తక్కువ షాప్స్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గా ఈ షాప్స్ అంటూ ఉంటాయి. సో ఈ షాప్స్ అనేది ఎరాడికేషన్ అంటూ డెఫినెట్ గా కావు, బట్ స్టిల్ ఈ షాప్స్ రెడ్యూస్ అయ్యేదానికి మాత్రం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అనొచ్చు ఇది ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తామని. సో ఇది అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా మనం ఒక హోలోగ్రామిక్, అంటే మనం హాలీవుడ్ పిక్చర్స్ లోని ఇప్పుడు ఇండియన్ సినిమాలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఒక డిస్ప్లే అంటూ లేకుండానే అండ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ మాదిరిగా ఒక గాల్లోనే ఒక ప్రొజెక్షన్ అంటూ జరుగుతుంది. అక్కడే ఒక హ్యాండ్స్ తోటి, గెస్చర్స్ తోటి వీటిలన్నింటినీ కూడా ఆపరేట్ చేస్తుంటారు అండ్ కావాల్సిన చోట ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నాలజీనే ITAD టెక్నాలజీ. సో ఇది ఆల్రెడీ అవైలబిలిటీలో ఉందా అంటే డెఫినెట్ గా ఇది ఇంకా చాలా టైం అంటూ తీసుకుంటుంది. అండ్ ఇనిషియల్ గా యాపిల్ వాళ్ళు ఒక 3D టచ్ అనే దానికి అంకురార్పణ చేసినా గానీ అది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంప్లీట్ గా రిలేటెడ్ గా కావటం, దీనికి ఎంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం, ఎంతో కాస్ట్లీగా ఈ టెక్నాలజీ టర్న్ అవటం వల్ల దీన్ని ఈ 3D టెక్నాలజీని వాళ్ళు కంప్లీట్ గా రిమూవ్ చేశారు వాళ్ళ ఐఫోన్స్ ని. సో బట్ ఇది అంతేనా అంటే కాదండి. ఇంకా ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇది ఒక మంచి టెక్నాలజీ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ హార్డ్వేర్ యొక్క డిపెండెన్సీని కూడా కొంచెం రెడ్యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ డిపెండెన్సీ తోటే ఇది ఎక్కువగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీ మొబైల్లో ఒక ప్రొజెక్టర్ మాదిరిగా హాలోగ్రామిక్ డిస్ప్లేలో ఉంటూ వచ్చి అక్కడ మీరు ఈ అల్ట్రాసోనిక్ టచ్ ద్వారా మీరు ఈ ఫ్యాబ్రిక్ ని ఫీల్ అవ్వచ్చు. ఇంకా మీరు మీ యాప్స్ ను కూడా కంట్రోల్ చేయొచ్చు. మీరు మూవీస్ కూడా ఒక జస్ట్ వితౌట్ ప్రొజెక్టర్ అంటే యూజువల్ గా మనం ఒక సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ వీ కాంట్ ఆపరేట్ దేర్. బట్ ఇది హాలోగ్రామిక్, ఇది మీరు ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు, ప్రెస్ చేయొచ్చు అండ్ మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అండ్ మీరు ఈ ఫ్యాబ్రిక్ టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో
మీకు ఈ టెక్నాలజీ మీద ఇంకా డీపర్ ఇన్సైట్స్ అంటూ కావాలి అంటే అండ్ ప్లీజ్ డూ కామెంట్. ఏ రంగంలో మీరున్నారు, ఆ రంగంలో ఈ టెక్నాలజీ ఏ మార్పులు తీసుకురాబోతుంది అనేది కనుక మీరు తెలుసుకోవాలంటే అండ్ ప్లీజ్ డూ కామెంట్. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అంటూ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, మీకు ఒక సిమ్యులేషన్ అంటే యూజువల్ గా మీరు బాడీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ అంటూ చేస్తుంటారు, అంటే మీ ల్యాబ్ వర్క్ అంటూ చేస్తుంటారు. బట్ ఈ టెక్నాలజీ తోటి ఒక హాలోగ్రామిక్ డిస్ప్లే అంటూ చూసుకొని అక్కడే దాని మీద మీరు ఒక ప్రాక్టికల్స్ అంటూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మెడికల్ ఫీల్డ్ లో. అండ్ ఎడ్యుకేషన్ అంటూ చూద్దాం. జనరల్ గా మనం థియరీ అంటూ చెప్తూ ఉంటాం, ప్రాక్టికల్ కి అగైన్ ల్యాబ్ క్లాసెస్ అంటూ ఉంటాయి. బట్ మీరు చెప్తుండగానే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ గురించి చెప్తున్నప్పుడు, శ్రీకృష్ణ దేవరాయల గురించి చెప్తున్నప్పుడు అక్కడికి లోనికి వెళ్ళి అసలు వాళ్ళ గురించి చూస్తున్నట్టు ఒక విజువల్ అంటూ డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విజువల్ డిస్ప్లే వాళ్ళ మైండ్ లో ఎక్కువగా ముద్రపడి వాళ్ళు ఫాస్ట్ గా లెర్న్ చేయడానికి అండ్ లెర్న్ చేసింది గుర్తుంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటివే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ హిస్టరీ అండి, ప్రతిదీ కూడా ఒక ర్యాపిడ్ చేంజ్ అంటూ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో అంటూ తీసుకురావచ్చు ఈ టెక్నాలజీ ద్వారా. అండ్ ఇంకా మీరు ఒక కార్ నడుపుతూ ఉన్నారు, మీ దగ్గర యూజువల్ గా మనం స్టీరింగ్ ఉంటుంది అండ్ డాష్ బోర్డ్ లో డిస్ప్లే ఉంటుంది, మనం ఆపరేట్ చేస్తుంటాం అండ్ కంట్రోల్స్ ఇస్తుంటాం, ఇవన్నీ ఉంటుంటాయి. బట్ ఒక వర్చువల్ గా ఆ కారు డాష్ బోర్డ్ అంటూ డిస్ప్లే అయ్యి ఒక వర్చువల్ గానే మీరు డ్రైవ్ చేస్తూ మీరు ఈ కంట్రోల్ అన్నిటిని కూడా మీరు ఆపరేట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది. సో ఇలాంటి టెక్నాలజీ కూడా ఫ్యూచర్ లో వచ్చేదానికి అవకాశం. ఇంకా ఈ టెక్నాలజీ ద్వారా గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈ ఏఆర్ విఆర్ ఇమర్షన్ టెక్నాలజీ తోటి ఇంకా అనేక రకాల ద పర్సనే ఇన్సైడ్ ఉండి గేమ్స్ ప్లే చేసేటట్టు కానివ్వండి, లేకపోతే వర్చువల్ గానే హోలోగ్రామిక్ గేమ్స్ ద్వారానే ప్లే చేసేటట్టు, అంటే రియల్ గా మీరు ప్లే చేస్తున్న ఒక ఫీల్ తీసుకొచ్చేటట్టు ఇలాగ ఉండేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఈ గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో లిటిల్ బిట్ ఫార్వర్డ్ గానే ఉంది ఈ టెక్నాలజీ అని చెప్పుకోవాలి. రిమైనింగ్ వాటిల్లో ఇట్ ఎట్ టు కమ్. కానీ మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈ టెక్నాలజీకి సంబంధించి కాస్ట్ అవటమే వల్లే ఇది కొంచెంగా డిలే అవుతుంది. సో మేబీ ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇవి అన్నిట్లో కూడా ర్యాపిడ్ చేంజ్ అంటూ డెఫినెట్ గా తీసుకొస్తుంది ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి ఇంకా ఫర్దర్ గా డీప్ డ్రైవ్ గా మీరు అసలు ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అంటే దానికి కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా ఇంకొక వీడియో అంటూ అప్లోడ్ చేస్తాను. అసలు కంప్లీట్ గా ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాగా ఈ టెక్నాలజీ మనకి బెనిఫిట్స్ చూపిస్తుంది, ఎలాంటి జాబ్స్ ఉండబోతుంది ఈ టెక్నాలజీలో, అన్నీ కూడా నేను వివరంగా వివరిస్తాను. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ప్లీజ్ డూ కామెంట్. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్, ఇలాంటి టెక్నాలజీ పరమైన వీడియోస్ మీకు కనుక కావాలి అంటే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇఫ్ యూ నో ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ who are interested into technology or startup news, and please do let them know about our channel. And thank you so much and see you in the next video.